తల్లి తండ్రి గురువు దైవం ఆశీస్సులు పొందితే సర్వకాలాల్లోనూ సుఖంగా ఉంటామని వేద పండితులు అన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన మహేష్ కుమార్ గౌడ్ ప్రజలందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం. అంటే ఎంతసేపటికి కూడా అవతల వారిని ద్వేషించడమో దూషించడమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి మనకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి మనకు రాష్ట్రంలో పాలించే వాళ్ళు ఉన్నారు, కేంద్రంలో పాలించే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున మనం ఈ విధంగా ఉన్నాము అంటే కనుక పాలకులు పాలితుడు యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం కోసం జ్ఞానం నుంచి అజ్ఞానం నుంచి జ్ఞానాన్ని పెంచుకుని విజ్ఞానం వైపు మనం మసులుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఆకాంక్ష. ఇక పంచాంగ శ్రవణంలో ఈ రోజున గురువారం కాబట్టి ఏ వారం రోజైతే ఉగాది వస్తుందో ఆ రోజే ఆ యొక్క సంవత్సరానికి రాజు అవుతాడు ఆ వారాధిపతి. ఈ సంవత్సరం గురుడు రాజు అయినందున బ్రాహ్మణులు కర్మయందు నిష్ఠ కలిగి ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు. రాజులు సత్ప్రవర్తనలో మంచి పాలనను అందించి నీతివంతులవుతారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో జీవిస్తారు. మంత్రి కుజుడైనందువల్ల కుజుని మంత్రిత్వం వల్ల పట్టణాలు గ్రామాలు అరణ్యాలు అగ్నికి ఆహుతవుతాయి. వర్షాలంతగా కురియవు. రాజులు యుద్ధాలతో తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ ఉంటారు. పరాభవనామ సంవత్సరంలో పరిపాలన ప్రజారంజకంగా ఉంటుంది. దేశమంతటా కూడా వైదిక క్రతువులు యజ్ఞయాగాది కార్యక్రమాలు కూడా అధికంగా జరుగుతాయి. భారతదేశ ఖ్యాతి ఏదైతే ఉందో అది ప్రపంచమంతా కూడా పెరుగుతుంది. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరంలో మేలు జరగాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి, కుటుంబం పిల్లలందరితో సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతా ఉన్నాను. పరాభవ సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం పరాభవం చెందకుండా ఇతరుల్ని పరాభవం పెట్టకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ అందరిని నేను కోరుతా ఉన్నాను.